గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత 10 రోజులుగా వరుసగా తగ్గుతూస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొంత తగ్గే సూచనలు కనిపిస్తుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై ఒత్తిడిని పెంచాయి. దీంతో బంగారం రేట్లు తగ్గడం మొదలైనట్లు నిపుణులు చెబుతున్నారు. తాజాగా వేళ ప్రారంభంలో కూడా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా $2,940 తగ్గి 1,40,350కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించి 22 క్యారెట్ల పసిడి ధర 2,700 మేరకు క్షీణించి 1,28,650 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువలో మార్పుల కారణంగా స్థానిక మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వివాహాది శుభకార్యాల సీజన్ నడుస్తున్న వేళ ధరలు ఈ స్థాయిలో తగ్గడం సామాన్య వినియోగదారులకు మరియు పెట్టుబడిదారులకు పెద్ద ఊరటనిస్తోంది. బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి క్రమంగా స్టాక్ మార్కెట్ల వైపు మడుతుండటంతో గిరాకీ తగ్గింది. వీటికి తోడు దేశీయంగా దిగుమతి సుంకాలు మరియు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో వస్తున్న స్థిరత్వం కూడా ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి. రానున్న రోజుల్లో కూడా అంతర్జాతీయ మార్కెట్ ధోరణిని బట్టి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.